హాయ్ హలో వ్యూవర్స్, వెల్కమ్ టు మూవీ తడక. నమస్తే భయ్య. నిన్న రిలీజ్ అయిన రాజాసాబ్ సినిమా 100 కోట్ల గ్రాస్ని అయితే కొట్టేసింది మొదటి రోజు. ఇది ఎలా సాధ్యమంటారా? ఏముందండి, ప్రభాస్ స్వాగ్ కోసం ఎవరైనా సినిమాకి ఫస్ట్ రోజు వెళ్తారు. తర్వాత టాక్ తెలిసిన తర్వాత అందరికీ తెలిసిపోతుంది, ఎంత పెద్ద హీరో అయినా సినిమా ఫెయిల్ అవ్వాల్సిందే సినిమా బాగలేకుంటే. రాజాసాబ్ కాస్త రాడ్ సాబ్గా మిగిలిపోయినట్లే. డైరెక్టర్ మారుతి చేసిన పనికి సినిమా ఫ్లాప్గా మిగిలిపోవడం ఖాయం. ఎందుకంటే ఈ సినిమాలో ప్రభాస్ గారు ముసలి గెటప్లో కనిపిస్తారని అందరూ కళ్ళు కాయలు కాసేలా ఎదురు చూసి 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 సినిమాలోంచి డిస్సాటిస్ఫాక్షన్తో బయటకు వచ్చారు. మరి మారుతి గారు ఎందుకు ఆ పోస్టర్ని రిలీజ్ చేశారో ఇంతవరకు అర్థం కావట్లేదు. సెకండ్ పార్ట్ కోసం రిలీజ్ చేశారేమో అనుకుంటే ఫస్ట్ పార్ట్ హిట్ అవ్వనప్పుడు సెకండ్ పార్ట్ ఎలా ఉంటుందండి? కానీ ఇప్పుడే మారుతి గారు మీటింగ్ పెట్టి అనౌన్స్ చేశారు, ప్రభాస్ ముసలి గెటప్లో ఉన్న పాత్ర ఇప్పుడు మళ్ళీ చూపించబోతున్నామని చెప్తున్నారు మారుతి గారు. అంటే ఫస్ట్ రోజు వెళ్ళిన వాళ్ళంతా పిచ్చి వాళ్ళతో సమానమా? 1000 రూపాయలు టికెట్ పెట్టి కష్టపడి రాత్రింబవలు మేలుకొని సినిమా చూస్తే ఇప్పుడు మళ్ళీ ప్రభాస్ ఆ లుక్ కోసం మళ్ళీ మనం వెళ్ళాలా? ఇది న్యాయమేనా? ఇలా చేస్తే దోపిడీ కాదా? ఈ విధంగానైనా మీరు 100 కోట్లు 200 కోట్లు 500 కోట్లు సంపాదించేది? నికార్సైన సినిమా తీసి డబ్బులు సంపాదించాలి, కానీ ఇలాంటి ఫేక్ స్టోరీస్తో సినిమాలు తీసి డబ్బులు సంపాదించడం కరెక్ట్ కాదు మారుతి గారు. ప్రభాస్ సినిమాలో ఒక బాహుబలి తీసుకోండి, ఎలా ఉంటుందో. అది మంచి కంటెంట్ ఉన్న సినిమా, ప్రభాస్ గారికి బాగా సెట్ అయిన సినిమా. మళ్ళీ ప్రభాస్ కెరియర్లో ఇంకా కొన్ని మంచి సినిమాలు వచ్చాయి. సలార్ కూడా మంచి మూవీనే, ప్రభాస్కి తగిన కంటెంట్ మూవీ అది. తర్వాత వచ్చిన కల్కి సినిమాలో ప్రభాస్ పాత్ర పెద్దగా అనిపించలేదు. ప్రభాస్ నుంచి వచ్చే సీన్స్ అన్నీ చాలా బోరింగ్గా అనిపించాయి. కానీ అక్కడ ఉన్నది ప్రభాస్ అనే ఫీలింగ్తో సినిమా చూస్తున్నారు జనాలు. దాన్ని మీరు దోపిడీలా దోచుకుంటున్నారు డబ్బు రూపంలో. ఇప్పుడు మొదటి రోజు 100 కోట్లు సంపాదించిన రాజాసాబ్ గురించి కొన్ని విశేషాలు చెప్పుకుందాం పదండి. రెబల్ స్టార్ ప్రభాస్ అన్న నటించిన రాజాసాబ్ మిక్స్డ్ టాక్ నుంచి నెగిటివ్ రివ్యూలు వచ్చినప్పటికీ బాక్సాఫీస్ వద్ద భారీ ఓపెనింగ్స్నే నమోదు చేసింది. మారుతి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా తొలి రోజు ఇండియాలో సుమారు 64 కోట్లకు పైగా వసూలు చేసిందని అంచనా. ప్రీమియర్ షోల ద్వారానే 8 కోట్లు మించి ఆదాయం వచ్చిందట. ఏపీ తెలంగాణలో కలిపి దాదాపు 50 కోట్లకు పైగా గ్రాస్ వసూలు నమోదయ్యాయట. ఓవర్సీస్లో 25 నుంచి 30 కోట్ల మధ్య గ్రాస్ రాబట్టే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. మొత్తం మీద తొలి రోజు వరల్డ్ వైడ్గా 90 కోట్లను దాటినట్లు సమాచారం. భారీ అంచనాల మధ్య థియేటర్లోకి అడుగుపెట్టింది రాజాసాబ్. రొమాంటిక్ హర్రర్ కామెడీ జోనర్లో తెరకెక్కిన ఈ సినిమా విడుదలైన మొదటి రోజు నుంచే థియేటర్ల వద్ద సందడి అయితే నెలకొంది. కథా స్క్రీన్ ప్లే విషయంలో మిక్స్డ్ టాక్ నుంచి నెగిటివ్ రివ్యూలు వచ్చినప్పటికీ ప్రేక్షకులు హాజరు మాత్రం గణనీయంగా కనిపించింది. ప్రభాస్ని చాలా కాలం తర్వాత ఫుల్ ఎనర్జీతో కామెడీ యాంగిల్లో చూడడం అభిమానులు థియేటర్లకి పెద్ద సంఖ్యలో తరలి వచ్చారు. ఇది మరోసారి ప్రభాస్ స్టార్డమ్ ఎంత బలంగా ఉందో చాటి చెప్పింది. ఓపెనింగ్ డే కలెక్షన్స్ మాత్రం అదిరిపోయాయి. ఎందుకంటే సినిమా గురించి ఎవరికీ తెలియదు కదా, కేవలం ప్రభాస్ సినిమాని వెళ్ళారు. దాన్ని క్యాష్ చేసుకోవడానికి మారుతి ఈ సినిమాని తీశాడేమో. ఫస్ట్ డే ఎన్ని కోట్లైనా వస్తాయి భయ్యా. పెద్ద హీరోలు సినిమాలు ఎలా ఉన్నా ఫస్ట్ రోజు అందరూ ఫ్యాన్స్ చూస్తారు, కానీ సినిమాని మళ్ళీ మళ్ళీ చూస్తేనే కదా హిట్ అయ్యేది, లేకుంటే హిట్ కాదు బ్రో. పెద్ద హీరో అనే ముసుగు వేసి డైరెక్టర్లు ఏది పడితే అది తీసేస్తున్నారు సినిమా రూపంలో. స్టార్డమ్ని వాడుకొని అభిమానులను దోపిడీ చేస్తున్నారు నిర్మాతలు, డైరెక్టర్లు. ఒక పాన్ ఇండియా హీరోని తెచ్చి వింటేజ్ ప్రభాస్ అని పేరు పెట్టి నాసి రకం గ్రాఫిక్స్ ఎఫెక్ట్స్ని వాడి ప్రజలను మోసం చేసి 100 కోట్ల గ్రాస్ కొడితే ఏముంది బస్సు, ముందుంది కదా మూసళ్ళ పండగ. రాడ్ టాక్ వచ్చాక కలెక్షన్లు ఏడ వస్తాయి బాసు? మళ్ళీ ఫస్ట్ రోజు అయితే వస్తాయి, కానీ టాక్ తెలిసిన తర్వాత వస్తాయా బ్రో? ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ చూసుకుంటే నైజాంలో 48 కోట్లు, సీడెడ్లో 22 కోట్లు, ఆంధ్రాలో 56 కోట్లు, కర్ణాటక అండ్ రెస్ట్ ఆఫ్ ఇండియాలో 16 కోట్లు, హిందీలో 35 కోట్లు, ఓవర్సీస్లో 30 కోట్లు, ఓవరాల్గా 207 కోట్లకు అమ్మేశారు. మొత్తంగా ఈ సినిమా 200 కోట్లకు పైగా షేర్ రాబట్టి 400 కోట్లకు పైగా గ్రాస్ని వసూలు చేయాల్సింది. ఈ సినిమా బడ్జెట్ 450 కోట్లు. మొదటి రోజు 100 కోట్లు అయితే పెట్టేసింది. ఇంకా 300 కోట్ల గ్రాస్ రాబట్టాలి.
మరి ఇలాంటి రాడ్ టాక్తో కలెక్షన్లు వస్తాయా లేదా అనేది చూడాలి. ఒక పాన్ ఇండియా హీరోని వింటేజ్ అంటూ మోసం చేశారు మారుతి డైరెక్టర్ గారు. కథ స్క్రిప్ట్లో క్లారిటీ లేకుండా రాసుకొని మన అభిమానులపై రుద్దుతే ఎట్టా డైరెక్టర్ సారు? అభిమానులే కదా ఏదైనా చూస్తారులే అనే గర్వంతో సినిమా తీస్తే ఎట్లా డైరెక్టర్ సారు? ప్రభాస్ అన్న ఇమేజ్ని డ్యామేజ్ చేస్తే ఫ్యాన్స్ ఊరుకుంటారా సారు? పెద్ద హీరోతో సినిమా తీస్తున్నప్పుడు ఎంత జాగ్రత్తగా ఉండాలి సారు? ముసలి గెటప్లో ఉన్న ప్రభాస్ ఫోటో చూపించి హైప్ క్రియేట్ చేసి ఆ క్యారెక్టర్ని సినిమాలో చూపించకుండా మోసం చేశారు భయ్య మన డైరెక్టర్ గారు. అసలు ఈ సినిమాకి ప్రభాస్ కటౌట్ అవసరమా? ఏదో చిన్న హీరోలతో సినిమా చేసుకోక మీకు మా పాన్ ఇండియా ప్రభాస్ అన్నతో ఏం పని డైరెక్టర్ గారు? నాసిరకం గ్రాఫిక్స్ వాడి 450 కోట్లు ఎక్కడ పోయినట్లు? మీ గ్రాఫిక్స్ మొత్తం ప్రభాస్ అన్న ఎంగులుక్కు కోసం వాడినట్లే ఉంది. ఈ సినిమా కేవలం ప్రభాస్ అన్న స్టార్డంతో మాత్రమే ఆడుతుంది బ్రో. కానీ ఎన్ని రోజులనే ఆడుతుంది? నెక్స్ట్ కొత్త సినిమాలు వస్తే అభిమానులు కూడా చేతులు ఎత్తేస్తారు భయ్య. అడ్డగోలు స్క్రిప్ట్తో సినిమాలు తీస్తే పిచ్చి జనాలు ఏదైనా చూస్తారులేని వాళ్ళ అభిప్రాయం. ఇష్టం వచ్చినట్లు టికెట్ రేట్లు పెంచుకోవడం, భారీ రెమ్యూనరేషన్లను తీసుకొని ప్రజల్ని భయంకరంగా మోసం చేస్తున్నారు బాసు. సినిమా బాగుంటే పర్లేదు, ఇలాంటి నాసిరకం సినిమాలు తీస్తేనే జనాలకి కోపం వచ్చేది. రాడ్డు సినిమాలకి ఇంత టికెట్లు పెట్టి చూడడం మనల్ని పిచ్చోళ్ళను చేస్తున్నట్టుంది బాసు డైరెక్టర్లు. ప్రభాస్ అన్నని మనల్ని మోసం చేశాడు బాసు మారుతి గారు. సలార్ మూవీ తీసుకుంటే ప్రభాస్ అన్న కెరియర్లో అద్భుతంగా ఉంటుంది ఈ సినిమా. ప్రభాస్ అన్నని ఓ రేంజ్ ఎలివేషన్స్లో చూపించాడు డైరెక్టర్ ప్రశాంత్ నీల్ గారు. ఇక కల్కిలో చూసుకుంటే ప్రభాస్ అన్న క్యారెక్టరైజేషనే బాలేదు. ప్రభాస్ అన్న వచ్చే సీన్లన్నీ డొల్లనే, ఏదో అలా హైప్తో ఆడేసింది. కానీ కల్కి ప్రభాస్ అన్న వచ్చే సీన్లన్నీ బోరుగానే ఉంటాయి. ఎందుకో కొందరు ప్రభాస్ అన్నని వేలాకూలంగా వాడుకుంటూ ఉంటారు. కానీ ప్రభాస్ అన్న పాన్ ఇండియా హీరో కాబట్టి చెల్లుబాటు అవుతుంది. ప్రభాస్ అన్న పాన్ ఇండియా ఇమేజ్ని వాడుకోవాలంటే మళ్ళీ రాజమౌళి గారు దిగి రావాల్సిందే. ఈ డైరెక్టర్లంతా డొల్లనే. నెక్స్ట్ వచ్చే మూవీకి సందీప్ రెడ్డి వంగ పోస్టర్ అయితే రిలీజ్ చేశారు. పోస్టర్లు బాగానే ఉంటాయి భయ్య, మూవీ చూస్తే కానీ అసలు విషయం బయటపడదు. మొత్తానికి రాడ్ స్టోరీతో సినిమా తీసి ప్రజల్ని మోసం చేసి 100 కోట్లు అయితే మొదటి రోజు కొట్టేశారయ్యా మారుతి డైరెక్టర్ గారు. 1000 రూపాయలు పెట్టి ప్రీమియర్ షోకి వెళ్తే ఇలాంటి సినిమా చూపిస్తే ఎట్లా డైరెక్టర్ గారు? మరి ఇంత దోపిడీనా? మళ్ళీ మీరు కొత్తగా అనౌన్స్ చేశారు ప్రభాస్ అన్న ఓల్డ్ లుక్ గెటప్ని మళ్ళీ సినిమా థియేటర్లో చూడొచ్చు అని. ఇంకా కొన్ని డ్రాగ్ అయిన సీన్లను కూడా కట్ చేశామని చెప్పారు. అంటే మళ్ళీ మేము సినిమాకి రావాలా బాసు? ఏంది బాసు ఈ కర్మ మాకు? ఈ పనేదో ముందే చేసింటే, ఆ గెటప్ని మాకు ముందే చూపించి ఉంటే మాకు ఇంత విరక్తి పుట్టి ఉండేది కాదు కదా సినిమా పైన. మరీ ఇలాంటి మిస్టేక్తో ఎందుకయ్యా జనాల మీద ఇలా రుద్దావు? మరి ప్రభాస్ని దృష్టిలో పెట్టుకొని సినిమా తీయకుంటే ఎలా మారుతీశారు? ఏందో సారు మీరు ఇంత తప్పు చేశారు. సరే భయ్యా, రాజాసాబ్ సినిమా చూసిన వాళ్ళు మీ ఎక్స్పీరియన్స్ని కామెంట్లో తెలపండి. నా రివ్యూ అయితే ఇదేనండి. సినిమా అయితే రాడ్ సినిమాయే. మరో ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ కలుద్దాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.